ఆటోఫాజీ అంటారు, AUTOPHAGY. గూగుల్లో సెర్చ్ చేయండి, అద్భుతంగా వస్తుంది. ఉపవాసం అంటే ఏమిటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క ఫలితం ఏమిటి, సైంటిఫిక్గా ఆయన చేసినటువంటి రీసెర్చ్. తర్వాత మనం దేవాలయంకి వెళ్తే అక్కడ అభిషేకం చేసిన జలాన్ని మనకి చేతిలో ఇస్తారు. దాన్ని ఏమంటాం మనం? తీర్థం అని పవిత్రంగా తాగుతాం. మరి అదే సమయంలో మనకి చల్లటి నీళ్లు, మంచి నీళ్ళు ఇచ్చినట్టయితే మన కళ్ళకెత్తుకొని తాగుతామా? మరి రెండు నీళ్ళే కదా, ఏమిటి దానికి శక్తి వచ్చిందని దాని మీద ఇంకో వ్యక్తి రీసెర్చ్ చేశాడు. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. నీటికి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది. మంచి మాటలు చెప్పినట్టు దాని శక్తి పెరుగుతుంది, చెడు మాటలు చెప్తే దాని శక్తి పోతుందంట. దానికి హ్యాడో అనే పేరుతో చూడండి, అద్భుతంగా మంచి మాటలు చెప్పిన నీళ్ళ యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్, కణాల యొక్క ఆకారాలు అద్భుతంగా ముగ్గులు వేసినట్టుగా వచ్చినాయి. చెడు మాటలు చెప్పిన నీళ్ళకి ఆకారాలు లేకుండా అయిపోయినాయి. ఇట్లా అనేక మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు మన యొక్క ఆచారాల మీద పరిశోధన చేసి వాళ్ళు మంచి మంచి ఫలితాలు పొందితే మనమేం చేస్తున్నాం? భారతదేశంలో హిందువుగా జన్మ లభించిందంటే ఒక జన్మ పుణ్యం కాదు. ఇది 83,99,99,999 జన్మల్లో మంచి చేశాం కాబట్టి మనకి ఈ యొక్క భారతదేశంలో హిందువుగా జన్మ లభించింది. మరి అయ్యా చప్పట్లు కొట్టద్దు, రాజకీయ నాయకులు చప్పట్లు కొట్టాలి. పాపం ఇందాక ఎంత బాగా కళాకారులు, వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. మరి దీన్ని సార్థకం చేసుకోవడం ఎట్లా? ఇంకా విశేషం ఏమిటంటే మన ధర్మం ఎంత గొప్పది, సంస్కృతి ఎంత గొప్పదని చెప్పడానికి మన పక్క దేశం అరబ్ దేశాలు, ఒకప్పుడు మనము వెళ్ళినప్పుడు ఏ దేశానికి వెళ్ళినా కానీ మనని చెక్ చేస్తారు, స్కాన్ చేస్తారు, మన యొక్క బ్యాగేజ్ మొత్తం చెక్ చేస్తారు. ఆ చెకింగ్లో గనక మన దగ్గర ఏదైనా దేవుడు ఫోటో దొరికితే ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఒకప్పుడు జైల్లో పెట్టేవాళ్ళు. అటువంటి దేశంలో ఈరోజు 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కాదు, ఏకంగా 26 ఎకరాల్లో అద్భుతమైన దేవాలయం నిర్మాణం చేసుకున్నారంటే మన యొక్క సంస్కృతి, మన ధర్మము, మన యొక్క దేవాలయాల యొక్క శక్తి ఏమిటి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప సంస్కృతిలో మన జన్మ లభించిందంటే ఇన్ని జన్మల పుణ్యం మనది. దీన్ని సార్థకం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం మన ఋషులు మనకి ఇచ్చినటువంటి సంస్కృతిని, సంప్రదాయాలని శ్రద్ధ భక్తితో ఆచరణ చేయాలి. మనం చేస్తున్నామంటే చాలా తక్కువ. అందుకనే మనకి దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్. దీన్ని కుట్ర పన్నాడు. దాదాపు 190 సంవత్సరాల కిందట భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చాడు. మన భారతదేశం మొత్తం తిరిగాడు, ఉత్తరాన్ని నుంచి దక్షిణం వరకు, పూర్వం నుంచి పశ్చిమం వరకు. తన దేశానికి వెళ్ళాడు. తన దేశము ఇంగ్లాండ్ దేశం రాజధాని లండన్. ఆ లండన్ పార్లమెంట్లో ఉపన్యాసం ఇచ్చాడు. ఐ హ్యావ్ ట్రావెల్డ్ అక్రాస్ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా. I have not found a poor, a beggar or a thief. Such great high values I have seen in that country. The reason behind this is the spiritual and cultural heritage of that country అన్నాడు. యావత్ దేశాన్ని తిరిగి వచ్చినా నాకు బిచ్చగాడు కానీ, బీదగాడు కానీ, దొంగవాడు కానీ కనపడలేదు. అంత గొప్ప దేశాన్ని, విలువలు కలిగిన దేశాన్ని చూశాను. దీనికి కారణము ఆ దేశంలో వాళ్ళు ఆచరణ చేసినటువంటి ఆధ్యాత్మికత, వాళ్ళ సంస్కృతి, సంప్రదాయాలు అన్నాడు. అన్లెస్ అండ్ అంటిల్ వి బ్రేక్ ది సిస్టమ్ వి కెనాట్ రూల్ దెమ్ అన్నాడు. ఎంతవరకైతే వాళ్ళ నిత్య జీవితాల నుంచి మన ఆచారాలని, సంప్రదాయాల్ని, సంస్కృతిని తొలగించలేమో అంతవరకు మనం వాళ్ళని పరిపాలించలేమన్నాడు. వాళ్ళని బానిసలుగా చేయలేమన్నాడు. ఇంకా ముందుకేమన్నాడు? దే షుడ్ ఫర్గెట్ దర్ మదర్ టంగ్ అండ్ దే షుడ్ ఫీల్ ఇంగ్లీష్ ఈజ్ ద హయ్యెస్ట్ లాంగ్వేజ్ అన్నాడు. అదే మనం ఈరోజు చూస్తున్నాం. మాతృభాషను మర్చిపోయాం, ఆంగ్ల భాషని శ్రేష్ఠ భాషగా మనము దాన్నే అన్నిటికీ
భాష మీద ద్వేషం లేదు, కానీ ఆ యొక్క సంస్కృతి ఏదైతే ఉన్నదో దాని మీద మనని కిందకి తీసుకెళ్తున్నది. మానవుడిగా జన్మించి మనిషిలాగా బతుకుతూ దైవత్వాన్ని సాధన చేసేది వదిలిపెట్టి మానవుడిగా జన్మించి పశువు కంటే హీనంగా మనం జీవనం గడుపుతున్నటువంటి చాలా చూస్తున్నాం. దీన్ని మెల్లమెల్లగా ఎవరి ద్వారా ఇవన్నీ లభిస్తున్నాయని వాడు ఆలోచన చేసినప్పుడు ముగ్గురు మాతలు ముఖ్యంగా ఈ యొక్క ఆచారాలకి, సంప్రదాయాలకి, సంస్కృతికి కారణం ఎవరంటే భారత్ మాత, గోమాత, గాయత్రి మాత అని. భారత్ మాత అంటే తల్లులు, తల్లి బడి పిల్లల బడి కావాలి. ఈరోజు ఏమవుతున్నది, తల్లి ఆమెకు సీరియల్ చూసుకోవడానికి సమయం సరిపోవటం లేదు కదా. ఏం సీరియల్ అమ్మా? పాతవి నాకు తెలుసు, కాణిపాకం, చక్రవాకం, మొగల రేగులు, పూత రేగులు కదా. కార్తీకేయ ముందా పోయిందా? ఇంకా కొత్తది వచ్చిందంటే కదా, ఉండమ్మ బొట్టు పెడతా కదా. ఏం చేస్తున్నాం, ఎక్కడికి పోతున్నాం మనము? ఎప్పటి వరకైతే మీ పిల్లలకి మీరు సంస్కారాలు ఇవ్వరో, ఎందుకు మీకు మొదటి స్థానం ఇచ్చారు? మాతృదేవో భవ, ఆ తర్వాత పితృదేవో భవ, ఆ తర్వాత మూడో స్థానం మాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మొదటి స్థానం తల్లికి? ఎక్కడైనా చూసుకోండి, అమ్మవారి గుళ్ళు పైన ఉంటాయి, అయ్యవారి గుడి కింద ఉంటుంది. శ్రీశైలం అమ్మవారి గుడి ఎక్కడుంది? విజయవాడ అమ్మవారి గుడి ఎక్కడుంది? కామాక్ష ఎక్కడున్నది? వైష్ణవిదేవి ఎక్కడున్నది? జ్వాలాముఖి ఎక్కడున్నది? ఎక్కడైనా అమ్మవారి గుడి పైన. ఎందుకు? దీనికి ప్రత్యక్ష ప్రమాణం ఉన్నది మనకు పురాణాల నుంచి ఇప్పటిదాకా. ఆ మాతృమూర్తికి జన్మనిచ్చిన తర్వాత కాదు, జన్మ ఇవ్వకముందే తన గర్భంలో ఉన్నప్పుడే అనేక సంస్కారాలు ఇచ్చే శక్తి ఉన్నది ఆ మాతృమూర్తికి అనడానికి ప్రత్యక్ష ప్రమాణాలు మనకి ప్రహ్లాదుడే. ప్రహ్లాదుడు రాక్షసి బిడ్డ అయినప్పటికీ కూడా దైవీ గుణాలు ఎట్లా సంపన్నమైనవి? లీలావతి గర్భం దాల్చిన తర్వాత హిరణ్యకశిపుడు అడవికి వెళ్ళిపోతాడు తపస్సుకి. అదే సమయంలో నారదుల వారు వచ్చి ఆ తల్లిని తీసుకుని వెళ్తాడు ఆశ్రమానికి. ఆశ్రమంలో ఏముంటుంది? అంత దైవ చింతన, మంచి మంచి విషయాలు, సంస్కారాల విషయాలు చెప్తుంటారు. చాలామంది అమ్మలకి, మాతృమూర్తులకి అనుభవం అయి ఉంటుంది. 7వ నెల 8వ నెల రాగానే వాళ్ళు పడుకున్నప్పుడు ఆ బిడ్డ లోపల ఏం చేస్తుంటాడమ్మా? ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటారు? ఆడుకుంటుంటాడు బిడ్డ. తల్లి నిద్రపోతున్నప్పుడు బిడ్డ మెలకుగా ఉంటాడు, తల్లి లేచినప్పుడు బిడ్డ నిద్రపోతాడు. ఆ సమయంలో ఏ విషయాలకు అందిస్తామో అవన్నీ కూడా బిడ్డ నేర్చుకుంటాడు. అదే జరిగింది ప్రహ్లాదుడి విషయంలో. రెండవది ప్రత్యక్ష ప్రమాణం మనకి అభిమన్యుడు పద్మవ్యూహ రచన తెలుసుకున్నాడు సుభద్ర గర్భంలో. కాలేజీకి పోయి, స్కూల్కి పోయి కాదు. కలియుగంలో శివాజీ మహారాజ్ తల్లి యొక్క సంకల్పంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన చేశాడు. మదాలస 6 మంది కుమారులని ఈ సమాజం కోసం, త్యాగం కోసం వెళ్ళిపోతారు. ఆమె సంస్కారాలు ఇచ్చిన దాంతో 7వ కుమారుడిని రాజుగా చేస్తుంది. ఆ మాతృమూర్తికి జన్మనివ్వకముందే సంస్కారాలు ఇచ్చే శక్తి ఉన్నది. ఇచ్చిన తర్వాత, జన్మనిచ్చిన తర్వాత కూడా సంస్కార శక్తి ఉంది కాబట్టి మాతృదేవోభవ. కానీ ఇప్పుడు తల్లులు ఏం చేస్తున్నారు? ఇది గనక కొద్దిగా మారిందంటే ఖచ్చితంగా మీ పిల్లలు అద్భుతంగా ఒక రాముడు, శివుడిలాగా తయారవుతారు, వేరే అనుమానం లేదు. తల్లి సంస్కారం. ఆ తల్లిని ఏం చేశాడు? మెల్లమెల్లగా నిర్వీర్యం చేశాడు. ఏమని పేరుతోటి? మమ్మీ. మమ్మీ అంటే ఏమిటి? డెడ్ బాడీ, శవం. పొద్దున్నుంచి రాత్రి వరకు బాలవాక్కు, బ్రహ్మవాక్కు. ఏమంటున్నారు వాళ్ళు? చచ్చిందానివి, చచ్చిందానివి, చచ్చిందానివి. ఇదే పాట కదా పొద్దున్న రాత్రి వరకు. అందుకని ఆ తల్లి నిర్వీర్యమైపోతున్నది. ఎటువంటి ఏమి నిర్ణయం తీసుకోలేకుండా అయిపోతుంది. ఇక రెండవ మాత గోమాత. గోమాత 33 కోటి దేవతలకి ప్రత్యక్ష ప్రమాణమే కాకుండా పరోపకారానికి ప్రత్యక్ష నిలయం. పాలు అన్ని పిండుకున్నా నా దూడ కొన్ని పాలు మిగిల్చమని అడుగుతున్నదా?
నాకు గడ్డి పెట్టలేదని నడుతున్నదా, నీళ్లు పెట్టలేదని నడుతున్నదా? ఏ గృహంలో అయితే గోమాత ఉంటుందో ఆ గృహంలో అష్టలక్ష్ములు స్థిరంగా వాసం చేస్తారు, గ్యారంటీ. ఈరోజు ప్రపంచంలో పెద్ద గోశాల ఉన్నది సౌదీలో ఉన్నది. ఈరోజు కూడా అక్కడ షేకులు మన దేశీ గోపాలే ఆవు పాలే తాగుతారు. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం ఏదంటే బ్రెజిల్ దేశము. వాళ్ళ దగ్గర 95% మన గోమాతలు ఉన్నాయి. ఈ గోమాతను కనుక నిర్వీర్యం చేసినట్టయితే భారతదేశం యొక్క మొత్తము 70% రైతులందరూ కూడా మెల్లమెల్లగా వాళ్ళు కిందికి వచ్చేస్తారని చెప్పి మన ఆ గోమాతలని కసాగాలను పంపించాడు. మనకి ఇంకోటి ఇచ్చాడు, దాన్ని కౌ పిగ్ అంటారు. పశువుని ఇచ్చాడు. మా పశువుని తీసుకెళ్ళండి, మీకు 20 లీటర్లు 30 లీటర్ పాలిస్తుంది. అదే జెర్సీ పాలు తాగినట్టయితే 20% క్యాన్సర్ సెల్స్ బాడీలో డెవలప్ అవుతాయని అమెరికా రీసెర్చ్. ఇది చేసినటువంటి కుట్ర మన పక్కనే ఉంది. అల్లానా అల్ కబీర్. ఎన్ని గోమాతలు రోజుకు హత్య చేయబడుతున్నాయి. ఇక మూడో మాత గాయత్రి మన దేవాలయాలు. దేవాలయ మాధ్యమంగా విద్యాలయము, వైద్యాలయము, అనాథాలయము, న్యాయాలయము, గ్రంథాలయము, సంస్కార కేంద్రం ఇన్ని జరిగేవి. మానవుడిగా జన్మించి వాడికి కావాల్సినటువంటి అన్ని విషయాలు దేవాలయ మాధ్యమంగా జరిగేవి. దాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు. విద్యాలయం పోయింది, ఏమొచ్చింది? కాన్వెంట్ బడులు వచ్చినాయి. అక్కడ ఏం నేర్పుతున్నారు? మార్కుల కోసమే నేర్పుతున్నారు. అంతేకాకుండా వాడి సంస్కారాన్ని మొత్తం కూడా దిగజార్చి వాడిని కేవలము ఒక కూలీలాగా తయారు చేసిన విద్యని నేర్చుకుంటున్నాడు అక్కడ పోయి. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఈరోజు వానలు పడుతున్నాయా మనకు సరిగ్గా అంటే పడటం లేదు. ఎందుకు? ఇందాక చెప్పినట్టుగా బాలవాక్కు బ్రహ్మవాక్ అన్నట్టుగా ఏమంటున్నారు బడికి పోయి వాళ్ళు? రెయిన్ గో అవే, రెయిన్ గో అవే. వానదేవుడా పో అంటే వస్తాడా? వాన వల్లప్ప అంటే వస్తాడా? ఇవి అవసరమా మనకి? మన దేశము అన్నపూర్ణ. రైతులకు కావాల్సింది వానలు. అంతేకాదు ప్రతి జీవకు కూడా నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి. ఇంకా ముందుకు పోయాడు. జానీ వాట్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప, ఓపెన్ టెల్లింగ్ లైస్ నో పప్ప, ఓపెన్ యువర్ మౌత్ ఆహాహా. అబద్ధాలు చెప్పొద్దంటున్నాడు. చక్కెర తిన్నదాడు, చక్కెర తిని చూపిస్తున్నాడు. ఇదా? ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, యూ కెన్ మేక్ ఇట్ అప్. If wealth is lost, something is lost, you can make it up. But if character and culture is lost, everything is lost. Sheelam pradhanam purushe tatta sneha pranashyati na tasya jivite nartaha na dhanena na bandhubhihi. అటువంటి శీలం మీద డైరెక్ట్గా ప్రభావం చూపేట పద్యాలు మనకు అవసరమా? మన గురుకులాల్లో కానీ విద్యాలయాల్లో కానీ నేను నేర్పేది జీవితాంతం ఉపయోగపడే పద్యాలు నేర్పేది. కేవలం మార్కుల కోసం కాదు, ఆ సమయానికి మర్చిపోవడం కోసం కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దైవము చుట్టంబు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమందు తథ్యము సుమతి. ఏ మతానికి సంబంధించిన పద్యం ఇది? ఏ కులానికి సంబంధించిన పద్యం ఇది? ఏ సంప్రదాయానికి సంబంధించిన పద్యం ఇది? చెప్పండి. దీని ద్వారా వాడికి గుర్తుంటే పద్యము ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటాడా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం చాలా కథలు. పాము ముంగీస కథ. కోపంతో ఏం చేశాడు? దానివల్ల ఎంత నష్టం జరిగిందని గ్రహిస్తున్నామే. ఇవి గుర్తుంటే కోపం తెచ్చుకుంటాడా? ఇవన్నీ పక్కకి పెట్టాడు. మనమేం చేయాలి ఇప్పుడు? అదే భాషలో వాడికి మనము భగవంతుడు రమ్మనే పద్యాలు నేర్పాలి. ఎట్లా నేర్పాలి? రెయిన్ కమ్ కమ్, గుంటలన్నీ గమ్ గమ్. ఎందుకు నేర్పకూడదు మనం? ఇంకా మన యొక్క సంస్కృతిని మనము అదే భాషలో నేర్పవచ్చు. 1 గాడ్ ఈజ్ వన్. గాడ్ అంటే జనరేటర్, అబ్జర్వర్, డిస్ట్రాయర్.
జనరేటర్ అంటే సృష్టికర్త, అబ్జర్వర్ అంటే పాలనకర్త, డిస్ట్రాయర్ అంటే లయకర్త. సృష్టి ఎవరు చేస్తారు? చతుర్ముఖ బ్రహ్మ. పాలన ఎవరు చేస్తారు? చతుర్భుజ విష్ణువు. లయ ఎవరు చేస్తారు? త్రినేత్ర పరమేశ్వరుడు. అంటే ఇప్పుడు గాడ్ అంటే ఎవరు? బ్రహ్మ విష్ణుమై ముగ్గురు కలిస్తేనే గాడ్. ఎప్పుడు విడగొట్టవద్దు. 2 ఎపిక్స్ ఆర్ 2, రామాయణ మహాభారతం. 3 మూర్తిస్ ఆర్ 3, 4 వేదాస్ ఆర్ 4, 5 పాండవాస్ ఆర్ 5, 6 చక్రాస్ ఆర్ 6, 7 ఋషిస్ ఆర్ 7, 8 దిక్పాలకాస్ ఆర్ 8, 9 గ్రహాస్ ఆర్ 9, 10 అవతారాస్ ఆర్ 10. ఎందుకు మనం మా పిల్లలకు నేర్పటం లేదు? వాళ్ళకు రాముడు, కృష్ణుడు, శివాజీ, ఝాన్సీ లక్ష్మి ఇటువంటి వాళ్ళు కావద్దా? ఇంతసేపటికి ఒకరి దగ్గర మనం పనిచేసే వాళ్ళే కావాలా? ఎప్పుడైతే ఈ సంస్కారం ఇస్తారో మీ యొక్క వంశానికి, ఈ దేశానికి అద్భుతమైనటువంటి కీర్తిని తీసుకుని వస్తారు. హాస్పిటళ్ళు, వైద్యాలయం పోయింది, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి. ఏం చేస్తున్నారు అక్కడ? ఈరోజు ఎన్ని స్కాన్లు చేసినా చివరికి ప్రశ్నార్థకమే. డయాగ్నోస్ చేయలేకపోతున్నారే. పెట్ స్కాను, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ అన్నీ చేసి కూడా. కానీ మన యొక్క పద్ధతి కేవలము శరీరంలో 4 భాగాలను ముట్టుకొని అక్కడ ఉన్నటువంటి 8 నాడులను పట్టుకొని చెప్పేది. ముక్కు దగ్గర 2, కంఠం దగ్గర 2, చేతి దగ్గర 2, కాళ్ళ దగ్గర 2 నాడులను పట్టుకొని అష్టనాడీ పరీక్ష. 6 నెలల తర్వాత మీ శరీరంలో ఏమి ఇబ్బంది వస్తుందో చెప్పేటువంటి పద్ధతి మనది. ఏది గొప్పది? ఈరోజు కూడా సర్జరీకి ఎవరంటే సుశ్రుతుడు, ఫాదర్ ఆఫ్ సర్జరీ అంటారు. సుశ్రుతుడు ఎవరు? ఇటువంటి వైద్య విధానాన్ని పక్కకు పెట్టించాడు. గ్రంథాలయాలు పోయినాయి, రీడింగ్ రూమ్లు వచ్చినాయి. న్యాయాలయాలపైన కోర్టులు వచ్చినాయి, అనాథాలయాలపైన ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి, సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. ఇది వాడు చేసిన కుట్ర మేకాలే మనకి. ఈ ముగ్గురు మాతల్ని మనం ఎప్పుడైతే పటిష్టం చేస్తామో, శక్తివంతం చేస్తామో, తిరిగి మన భారతదేశం విశ్వగురువు బంగారు పిచ్చిగా రత్నగడ్డ ఆయన కొనియాడారే ఆ విధంగా మనకు ముందుకు పోతాం. దీనికి తల్లిదండ్రులకి బాధ్యత చాలా ఉన్నది. ఇక ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ దీని యొక్క బాధ్యత ఏమిటి? సంస్కారాలతో పాటు, చదువుతో పాటు సంస్కారము, వైద్యంతో పాటు చివరి వ్యక్తి అంటే సామాన్య మానవుడికి నేను ఏమి చేయగలుగుతా అని ఆలోచన చేసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. 2 విషయాలు చెప్పి నా వాణికి విరామాన్ని ఇస్తాను. భగవంతుడికి ఏది మనము సమర్పిస్తే ఆయనకు ముట్టుతుంది. ఒక చిన్న గ్రామంలో రామాలయం ఉన్నది. ఆ రామాలయం యొక్క అర్చకుడికి మనసులో సంకల్పం వచ్చింది, కళ్యాణం చేద్దామని. మరి కళ్యాణం చేసినప్పుడు భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం పంచాలి కదా, ఎట్లా అని ఆలోచన చేస్తుంటే ఆ పక్కనే గ్రామంలో ఒక భక్తుడున్నాడు ఈ దేవాలయానికి. ఆయనకి అరటి పండ్ల తోట ఉందని చెప్పినాడు. గుర్తుకొచ్చింది ఆ అర్చకుడికి. వెంటనే ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఆయన పేరు రామయ్య. ఆ రామయ్యకి సమాచారం పంపాడు. రామయ్య, రేపు మన యొక్క గ్రామంలో రామాలయంలో కళ్యాణం ఉన్నది, ఆ కళ్యాణానికి భక్తులు వస్తారు, వాళ్ళకి ప్రసాదం కోసం నువ్వు అరటిపండ్ల గెలను పంపించమన్నాడు. రామయ్యకి సంతోషం వేసింది. పొద్దున త్వరగా లేచాడు, తోటకి వెళ్ళాడు,
తన తోటలో ఉన్నటువంటి మంచి పండ్లు పండినటువంటి అరటి పండ్ల గెలని కోశాడు. తన దగ్గర పనిచేసిన చిన్న పిల్లవాడిని పిలిచి తన నెత్తి మీద పెట్టి ఇచ్చిరమ్మని చెప్పాడు. ఆ పిల్లవాడు నడిచాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఆయాసమైంది. ఆయాసమైతే ఏం చేయాలి? ఒక పెద్ద చెట్టు చూసుకున్నాడు, చెట్టు కింద కూర్చున్నాడు. ఆ అరటి పండ్ల కింద పెట్టాడు. కొద్దిసేపు అయిన ఆయాసం తీరింది, కానీ ముందుకు వెళ్ళే యొక్క ఓపిక లేదు, ఆకలి అవుతున్నది. ఏం చేయాలి? అందుకని ఇప్పుడు మోరు చేసుకుంటే మనం ముందుకు వెళ్తాం, లెస చేసుకుంటే కిందికి పోతాం. ఇట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వర దేవతతో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వానికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. మా చిరు కానుక తీసుకుని జీటీఏ వారిది ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి గురువుగారి మాటలు విన్నప్పుడల్లా మనకి యూనో జీవన సాఫల్యం దొరికినట్టేనండి. అంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాము, ప్రతి ఒక్కరు డిప్రెషన్ 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 డిప్రెషన్. ఇవన్నీ పోవాలంటే టీవీ చూడడం కాసేపు మానేసి అప్పుడప్పుడు ఇలాంటివి వినాలండి. మంచి మాటలు వింటే, పెద్దలు చెప్పింది, గురువులు చెప్పింది వింటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనల్ని మనం రిజ్యువినేట్ చేసుకుంటాం. సో ఎంత బ్యూటిఫుల్గా మన కోసం ఎంత టైం వెచ్చించి ఇంత చక్కని అమూల్యమైన మాటలు చెప్పినందుకు స్వామివారిని మనస్ఫూర్తిగా మనము అభినందిద్దాము. వారి ఆశీర్వచనం తీసుకుందాము మీ కర్తాల ధ్వనుల రూపంలో. గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దామండి. అలాగే ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే గారు విచ్చేశారు. వెంకటరమణారెడ్డి గారు, స్వాగతం సుస్వాగతం అండి ఎమ్మెల్యే గారు.